వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను బీరకాయ ఎగ్గు కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా చేసే ఈ కర్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ బీరకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చెక్కు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని సైడ్కి పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి బాగా వేయించాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గాలండి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు ఒక టమాటా కూడా వేసుకుందాము. నేను ఇక్కడ హాఫ్ కేజీకి ఒక టమాటా తీసుకున్నానండి. టమాటా సాఫ్ట్ కావడానికి మూత పెట్టి కొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దామండి. ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు వేసుకుందాము. అలాగే కారం కూడా వేసుకోవాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలాగే పసుపు, ఇవి వేసి బాగా తాలింపులో మగ్గించుకోవాలి. చూడండి, తాలింపులో ఉప్పు కారం బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కల్ని తాలింపులో వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ముక్కలకి బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దాము. చూద్దామండి, ఒకసారి కలుపుకుందాము. బీరకాయ ముక్కల్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి మగ్గించుకోవాలండి. మరోసారి మూత పెట్టి మగ్గిద్దాము. చూద్దాము. చూడండి, కర్రీ వాటర్ వచ్చినాయి కొద్దిగా. ఇప్పుడు ధనియాల పొడి, జీరా పొడి వేసుకుందాము. ఒకసారి ధనియాల పొడి, జీరా పొడి వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టి మగ్గిద్దాము. చూద్దామండి, మూత తీసి కర్రీ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను 4 కోడిగుడ్లు తీసుకున్నానండి. మీకు ఎన్ని అవసరం అనుకుంటే అన్ని గుడ్లు వేసుకోండి. గుడ్లు వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టి మగ్గించాలి. చూద్దాము. ఒకవైపు గుడ్లు మగ్గిపోయినాయి కదండి, రెండో వైపు స్లోగా టర్న్ చేసుకుందాము. వెంటనే కలపకుండా ఈ విధంగా టర్న్ చేసుకోవడం వల్ల రెండో వైపు కూడా గుడ్డు బాగా మగ్గిపోతుందండి. కర్రీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. రెండో వైపు మగ్గడానికి మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాం, మూత తీసి. ఆయిల్ కొద్దిగా పైకి తేలుతుంది కదండి. ఇప్పుడు స్లోగా టర్న్ చేసుకొని గుడ్డుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్పూన్తో మెల్లిగా అలా కట్ చేసుకోవాలి. కూరను ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాము. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము. వీటన్నిటిని ఒకసారి కలుపుదాము. మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గిద్దాము. చూద్దామండి. చూడండి, ఆయిల్ లైట్గా పైకి వస్తూ ఉంది. కర్రీ రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.